ఈరోజు దేవుని సేవకులు మన ఆశిస్తున్న రీతిగా అనేక రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మన సంఘాలన్నీ కూడా గెస్తమనే ఎవాంజలికల్ మినిస్ట్రీస్లోన అన్ని సంఘాలు మరి ప్రార్థిస్తున్న రీతిగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మన మధ్యలోనికి దేవుని దాసులు దేవుని చేత బలముగా వాడబడుతూ అనేక చోట్ల మరి విస్తారమైన వాక్యాన్ని అందిస్తూ ఆత్మీయంగా అనేకులను బలపరుస్తూ మరి అనేకులను సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఏది నిజమైన ఆరాధన, ఏది సత్యమైన బోధ, ఏది నిజమైన సంఘము, మనం ఏ మార్గంలో వెళ్తే యేసయ్యను మనం చేరుకుంటాం, యేసయ్యను ఎలా హత్తుకోవాలి అనే శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు అందిస్తూ మరి దేవుని చేత బలముగా వాడబడుతున్న దేవుని సేవకులు మరి రెవరెండ్ డాక్టర్ మదర్పల్లి రాజశేఖరయ్య గారు, మరి వారు నిజంగా మన మధ్య రావడం చాలా సంతోషం. వారితో నాకు 2007 సంవత్సరంలోనే వారితో పరిచయం. ఎందుకంటే మన ప్రియులు యేసన్న గారు, అదేవిధంగా మరి రాజశేఖర్ గారు, అదేవిధంగా మరి నేను, ఇంకా కొంతమంది సేవకులు యెరూషలేము యాత్రకు వెళ్ళాం. అక్కడ మేము కలుసుకున్నది ఎక్కడంటే యేసుప్రభు వారు నివసించి, యేసుప్రభు వారు జన్మించి సిలువ వేయబడినటువంటి ఆ ప్రాంతాల్లో మరి కలిసి నడవడానికి, అక్కడ సహవాసం కలిగి ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ తర్వాత కొన్ని పర్యాయములు పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్లో కానీ కొన్ని మీటింగ్లో కానీ వారిని కలుస్తూ వారితో మాట్లాడుతున్నాం. కానీ నిజంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గెస్తమనే ఆశీర్వాద పండగలు, ఈ ప్రత్యేకమైనటువంటి కొడుకులో మనం ఆహ్వానించిన వెంటనే అయ్యగారు మన మధ్యకు రావడం నిజంగా ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. కాబట్టి ఈ సమయంలో అయ్యగారు వచ్చి దేవునికి వర్తమానం అందించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మనందరం కూడా కరధ్వనులతో దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. సజీవుడైన దేవుని ప్రశస్త నామన ఈ రాత్రి కూడికకు హాజరైన ప్రభు బిడ్డలు మీ అందరికీ, వేదిక మీద కూర్చున్న దైవ సేవకులకు, ఈ చక్కటి కూడికలలో దేవుని వాక్యాన్ని చెప్పటానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు పృథ్వీరాజు గారికి, అందరికీ నా ఎడం వైపున కూర్చున్న దైవ సేవకులకు అందరికీ నా వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరెవరు మాట్లాడడం లేదు, బహుశా అందరూ మూగోళ్ళు అనుకుంటాను. నేను వందనాలు చెప్తే కనీసం ఎవరు వందనమని చెప్పలేదు. మీరు వాక్యం వింటా ఉంటే మీ మూగితనం పోతుంది అని నా నమ్మకం. ఒకవేళ ఇప్పుడు కూడా బాగా అయిపోవచ్చు. చెప్దాం వందనాలండి. కొంతమందికి వినిపించింది ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మొత్తానికి వినిపించింది అనుకుంటాను. దేవుడు చెవిటితనాన్ని తీసేసినట్టున్నాడు, మూగతనాన్ని కూడా తొలగించేసినాడు. దేవుడు చాలా మంచివాడు. మనం కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, నేను చాలా మంచోడని చెప్తూ ఉంటాం. ఎక్కడ చెప్తామంటే మనం మంచోళ్ళని భర్త భార్యకి చెప్తాడు, నా ఇట్లా మంచి భర్త దొరకడం నీ అదృష్టమని. భార్య గట్టిగా చెప్పదు కానీ మనసులో చెప్తుంది, నీ అట్లా శనేశ్వరుడు దొరకడం నా దరిద్రం అనుకుంటుంది, గట్టిగా చెప్పదు. భార్య కూడా చెప్తుంది, నువ్వు ఎన్ని జన్మాలు చేసుకున్న పుణ్యమో నా అటువంటిది దొరకడం అని అంటుంది. ఆయన ధైర్యంగా చెప్పలేడు కానీ నీ అట్లా బ్రహ్మరాక్షసి దొరకడం నాకు కర్మ అంటాడు. ఆఖరికి తాగుబోతోడు కూడా చెప్తాడు, నా ఇట్లా మంచోడు లేడని. దొంగోడు కూడా చెప్తాడు, నా అట్లా మంచోడు లేడని. వాస్తవంగా ప్రతివాడు నేను మంచివాడని చెప్పుకోవడంలో చాలా ఇష్టపడతాడు. అయితే మంచివాడు యేసయ్య ఒక్కడే. భూమి మీద మనుషులు ఎవరు మంచివాళ్ళు కానే కాదు, నేను కూడా మంచివాడిని కాదు. దేవుడు ఒక్కడే మంచివాడు. ఎందుకో తెలుసా? మనము పాపులమై ఉండగా ఆయన మన అందరి కొరకు చనిపోయాడు. మనం ఇంకా ఆయన్ని తెలుసుకోలేదు, ఆయన కావాలని కోరుకోలేదు, ఆయన ఇంకా మనం ప్రేమించలేదు, ఆయనకు సమీపంగా వెళ్ళను లేదు. అటువంటి మన కొరకు ఆ కృపగల దేవుడు సిలువలో ప్రాణం పెట్టేశాడు. కాబట్టి అంత మంచి దేవుడు ప్రపంచంలో
ఎవరూ లేరు. ఆ మంచి దేవుని మనం కలిగి ఉండడం దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యం. నా మాటలు అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్దాం. బైబిల్లో చెప్పబడిన మాట అపోస్తుడైన పౌలు అపోస్తుల కార్యం 20:28లో చెప్తాడు, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమునకు అని అంటాడు. అంటే దాని అర్థం సంఘం అనగా యేసు ప్రభుల వారి రక్తంతో కొనబడిన వ్యక్తుల సముదాయానికి పేరు సంఘం అంటారు. ఈ స్థలంలో కూర్చున్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, నన్ను ప్రభు తన రక్తంతో కొన్నాడా, అప్పుడే నేను సంఘం అనేటటువంటి దానికి సంబంధించిన వ్యక్తిని దానను. ప్రభు తన రక్తంతో నన్ను కొనకపోతే నాకు సంఘానికి సంబంధం లేదు అని అర్థం. అనగా యేసయ్య తన రక్తంతో కొనడం అంటే ఎవరి వద్ద కొన్నాడు ఆయన అనే ఆలోచన కూడా అవసరమే. నేను పాపం చేస్తూ జీవించేవాడిని. అలాంటి పరిస్థితులలో నేను ప్రభు యొక్క ప్రేమను ఎరిగి యేసు నాకు కావాలని కోరుకున్నప్పుడు, నేను పాపం చేస్తూ ఉన్నప్పుడు సాతానుడి దగ్గర నేను ఉండేవాడిని. సాతానుడి ఆధీనంలో స్వాధీనంలో ఉండేవాడిని. అప్పుడు ప్రభు ఈ వ్యక్తి నాకు కావాలని సాతానుడితో బేరమాడితే, సాతానుడు అన్నాడు, వాడిని మీకు ఇస్తాను, నాకు మీరేమిస్తారని. ప్రభు అన్నాడు, ఏది అడిగినా ఇస్తానని. అప్పుడు సాతానుడు అన్నాడు, నీ ప్రాణం కావాలి. ప్రభుల వారు ఆ రీతిగానే తన ప్రాణమును మన కొరకు ఇచ్చి సాతానుడి వద్ద మనల్ని కొన్నాడు. ఆ రీతిగా కొనబడిన వ్యక్తులం మనం. సాతాను వద్ద మనం ఉండేటప్పుడు పాపం చేసేవారం. క్రీస్తు రక్తముతో మనం కొనబడిన తరువాత ఇప్పుడు పరిశుద్ధంగా జీవించాలి. కొనిన యేసు ప్రభుల వారికి తప్ప అమ్మిన సాతానుడికి మన మీద అధికారం లేదు. ఈ రీతిగా సంఘం యొక్క ఉద్దేశం క్రీస్తు రక్తంతో కొనబడిన వ్యక్తుల సముదాయం. మనం చాలామంది చెప్తూ ఉంటాం, మీ సంఘానికి ఎంతమంది వస్తారు అంటే ఒకరు 100 మంది వస్తారంటారు. ఇంకా కొంతమంది చెప్తారు 2000 మంది వస్తారంటారు. ఇంకా కొంతమంది చెప్తారు మా సంఘానికి 50,000 మంది వస్తారంటారు. అందులో యేసయ్య రక్తంతో కొనబడిన వాళ్ళు ఎందరో మనకు తెలియదు. యేసయ్య రక్తంతో కొనబడకుండా సాతానుడి ఆధీనంలోనే ఉన్న ప్రజలెందరో మనకు తెలియదు. దాన్ని గురించి ప్రభుల వారు ఇంకొక మాట చెప్పారు, గోధుమలు గురుగులు అనని. సంఘంలో గోధుమలెన్నో గురుగులెన్నో తెలియదు. దైవజనాంగమా, సంఖ్య ముఖ్యం కాదు. సంఘంలో క్రీస్తు రక్తంతో కొనబడిన ఆ వ్యక్తులు చాలా ముఖ్యం. దానినే సంఘం అంటారు. ఆ మాటలు మనము గ్రహింపు లేకుండా మాట్లాడడం వలన సాతానుడు నిజంగా నవ్వుతాడు. బైబిల్లో చెప్పబడిన మరొక మాట, సంఘానికి సరైన నిర్వచనం ఏమిటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14లో చెప్తాడు, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న కుటుంబములకు తండ్రి ఒక్కడే, ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని పౌలు చెప్తాడు. సంఘము అనగా పరలోకంలో ఒక కుటుంబము తండ్రికి ఉంది. అదే తండ్రికి భూమి మీద కూడా ఒక కుటుంబం ఉంది. పరలోకంలో ఉన్న కుటుంబానికి తండ్రి యేసు ప్రభుల వారు. భూమి మీద ఉన్న కుటుంబానికి కూడా తండ్రి యేసు ప్రభుల వారే. ఈ రీతిగా ఆలోచన చేస్తే పరలోకంలో దేవదూతలు, పరలోకంలో శరాబులు, కెరాబులు, 4 జీవులు, 24 పెద్దలు, ప్రధానమైనటువంటి దూతలు, గాబ్రియేలు, మీకాయేలు, చాలామంది దూతగణాలు ఉన్నారు. అక్కడ దేవుని ఆరాధించున్నటువంటి ఆ దూతలు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానం ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఆ పరలోకమందంతటా పరిశుద్ధతే ఉంటుంది, ఇంకొకటి అక్కడ ఉండదు. అది యేసు తండ్రికి ఒక కుటుంబం అయి ఉంది.
అదే యేసు ప్రభుల వారనే తండ్రికి భూమి మీద కూడా ఒక కుటుంబం ఉంది. దైవ జనాంగమా, సంఘం అనగా యేసు అనే తండ్రికి కుటుంబం. సంఘం అనగా పరలోకంలో ఉన్న కుటుంబంలో ఏ మంచి వాతావరణం ఉందో భూమి మీద ఉన్న సంఘంలో కూడా, కుటుంబంలో కూడా అదే మంచి వాతావరణం ఉండాలి. అక్కడ ప్రాముఖ్యంగా పరిశుద్ధత ఉంది, సంఘంలో కూడా పరిశుద్ధత ఉండాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, ఎన్నటెన్నటికీ నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలమని చెప్పారు. దేవుని మందిరంలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత లేకపోతే ప్రయోజనం లేదు. బైబిల్ సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరూ దేవుణ్ణి చూడలేరని. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారు తాను ధైర్యంగా చెప్పాలి. సాతానుడితో మాట్లాడేటప్పుడు, భూమి మీద నాకు కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఉన్నవారందరూ నా రక్తంతో కొనబడిన వారు, ఆ భూమి మీద ఉన్న వారందరూ కూడా నా రక్తముతో కడగబడి పవిత్రపరచబడిన వారు. స్థలంలో, సంఘంలో కూడా ప్రతివారు ఆయనకు లోబడాలి. కారణం, ఈ సంఘం అన్న కుటుంబానికి ఆయనే తండ్రి. ఆయన చెప్పిందే చేయాలి, ఆయన చెప్పంది చెయ్యకూడదు. ఆయన యెరూషలేము పట్టణంలో దేవాలయంలోకి వచ్చినప్పుడు ఆ దేవాలయంలో రూకలు మార్చేవారు, పక్షులను అమ్మేవారు అందరూ కనిపిస్తే ఆయన వారి బలలను త్రోసివేసి కొరడా తీసుకొని వారిని కొట్టి అంటున్నాడు, నా తండ్రి మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరం అనబడును, దానిని మీరు దొంగల గుహగా చేశారే అని ప్రభు కోపపడ్డాడు. ఆ తండ్రి చెప్పిన పనేమిటో తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. పౌలు గారు అంటున్నారు, పరలోకములో ఉన్న కుటుంబమునకును భూమి మీద ఉన్న కుటుంబమునకు తండ్రి ఒక్కడే, తండ్రి ఒక్కడే. భూమి మీద ఉన్న కుటుంబమునకు సంఘమని అంటారు. ఆ సంఘానికి ఆయన తండ్రి అయితే, సంఘంలో ఉన్న బిడ్డలందరూ ఆయన పిల్లలు. ఆయన పిల్లలు. తండ్రికి ఏ వంశం ఉంటుందో, లేక తండ్రికి ఏ కులం ఉంటుందో, ఆయన పిల్లలైన ప్రతి వారికి సంఘంలో అదే కులం ఉంటుంది. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, నా సంఘం దేవుని కుటుంబం అని. ఆ కుటుంబంలో నేను పరిచర్య చేయటానికి ప్రభు నన్ను పెట్టాడని ప్రతి దైవ సేవకుడు ఒక పరిచారకుడుగా పనిచేయాలి. ఆ విషయాన్ని యేసయ్య చెప్పాడు, నేను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయటానికి వచ్చానని ప్రభుల వారు సెలవిచ్చారు. దయచేసి గమనించాలి, ఆ సంఘం ఆయన కుటుంబం, ఆయనే దానికి భద్రత, ఆయనే దానికి కాపుదల, ఆయనే దానికి సమస్తము. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. దేవుని సన్నిధానంలో కూర్చున్న మీకు నా మనవి, ప్రపంచంలో ఇద్దరున్నారు. ఒకరు దేవునిని వాడుకునేవారు, రెండవ వారు దేవుడు వాడుకుంటున్నవారు. దేవుడు వాడుకునే సేవకుడు ఆత్మల పట్ల భారం ఉంటుంది. ఆదాయాల మీద, ఆస్తుల మీద వారికి ధ్యాస ఉండదు. దేవుడు వాడుకునే సేవకునికి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉంటుంది. ఎందుకు అంటే ఆ కుటుంబపు యజమాని తండ్రి అయిన యేసు ప్రభుల వారు కూడా నశించిపోతున్న ఆత్మల కొరకే ఆత్మస్వరూపి, వాక్యస్వరూపి, ప్రేమాస్వరూపి అయిన ఆయన శరీరధారిగా వచ్చాడు నశించిపోతున్న ప్రజల కొరకు. వాస్తవంగా సంఘం ఆయన కుటుంబం అయితే అక్కడ పనిచేస్తున్న పరిచారకుడు ఆత్మల పట్ల భారం కలిగి పనిచేస్తాడు. వాస్తవానికి ప్రజలకు సువార్త ప్రకటించేటటువంటి మంచి పరిచారకుడుగా ఆ దేవుని కుటుంబంలో ప్రతి సేవకుడు పనిచేయాలి. ఆ సంఘంలో వ్యక్తులను మనం చూసినప్పుడు వీళ్ళందరూ దేవుని పిల్లలు, ఇది దేవుని కుటుంబం అనే ఆ భయభక్తులతో ప్రతి సేవకుడు పనిచేయాలి. ఆ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా నేను దేవుని కుటుంబంలో ఆయన కుమారుని, ఆయన కుమార్తెని,
ఆయన చెప్పింది నేను చేయాలి, ఆయనకు నేను లోబడాలి. ఆయన కోరుకున్నట్టుగా ఈ సంఘమునకు పరిశుద్ధత చాలా ముఖ్యము కాబట్టి నేను పరిశుద్ధంగా జీవించాలనే భావంతో సంఘంలో ప్రతి వ్యక్తి ఎదగాలి. ఆ ఆలోచనల్లో సంఘం లేకపోతే అది దేవుని కుటుంబం కాదు, దయ్యం కుటుంబంగా మారిపోతుంది. దైవ జనాంగమా, నేను చెప్తున్న ప్రతి మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న మాట. ఈ రోజున సంఘం తండ్రి అయిన యేసు ప్రభుల వారు చెప్పినట్టుగా వాక్యం మీద కట్టబడాలి. యేసయ్య చెప్పాడు, ఆ ప్రభుల వారు ఈ నా మాటలు విని ఆ ప్రకారముగా జీవించువాడు బండ మీద తన ఇంటిని కట్టుకొన్నవాని పోలి ఉంటాడని చెప్పాడు. ప్రభువు మాటలు విని ఆ ప్రకారంగా జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తనే బండ మీద తన ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకుంటాడు. ఈ నా మాటలు విని ఆ ప్రకారముగా జీవించని వాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకొన్నవాని పోలి ఉంటాడని చెప్పారు. ఈ రెండు కూడా నిర్మాణాలు బాగానే ఉంటాయి. అయితే వర్షం వచ్చి వరదలు వచ్చినప్పుడు, గాలులు వచ్చినప్పుడు ఇసుక మీద కట్టుకున్న ఇళ్ళన్నీ కూలిపోతాయి. అవి ఎంత అందంగా ఉన్నా, ఎంత చక్కగా ఉన్నా కూలిపోతాయి. కారణం పునాది లేదు. ప్రతి సంఘం కూడా వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. మనం కూలిపోయే ఇంట్లో కాకుండా స్థిరంగా నిలబడే ఇంటిలో కట్టబడాలి. అందుకని పౌలు గారు చెప్తున్నారు, నేను దేవుని జత పని వాడను అని చెప్పి, మీరు క్రీస్తు వ్యవసాయమును, మీరు దేవుని గృహమునై ఉన్నారు అని చెప్పాడు. సంఘము దేవుని కుటుంబంగా కట్టాలి. కారణం ఆ సంఘంలో ఉన్నవారందరూ ఆయన పిల్లలు కాబట్టి. ఒక తండ్రి ఇంటిని కట్టేటప్పుడు తన పిల్లలకు అనుకూలంగా కడతాడు. తన పిల్లలకు ఏమేముంటే ఆ ఇంట్లో మంచిదో ఆ రీతిగా అన్ని గదులను నిర్మాణం చేసి కడతాడు. ఆ విధంగా పరలోకపు తండ్రి అయిన నా యేసయ్య సంఘాన్ని కూడా ఆ రీతిగానే నిర్మాణం చేస్తాడు. అయితే సాతానుడు ఆ రీతిగా కట్టాడు. గందరగోళంగా ఉంటుంది, అసభ్యంగా ఉంటుంది, లోబడని తనం ఉంటుంది, తిరుగుబాటు స్వభావం ఉంటుంది, అపరిశుద్ధత సంఘంలో ఎక్కువ ఉంటుంది, వివాదాలు ఉంటాయి, కాపరికి విశ్వాసులకి మధ్యన గొడవలు జరుగుతూ ఉంటాయి, సంఘ పెద్దలకి కాపరికి వివాదాలు జరుగుతూ ఉంటాయి. మొట్టమొదట నోవహు దినములైన తరువాత నిమ్రోదు అనేవాడు ఆకాశమునంటూ ఎత్తైన గోపురాన్ని కట్టాడని వాక్యం సెలవిస్తుంది. కట్టడపు పనంతా కూడా నిమ్రోదుకు సంబంధించినటువంటిది. అయితే ఆత్మల పని అంతా కూడా యేసయ్యకు సంబంధించినది. ఒకవేళ మీరెవరికైనా డబ్బు ఇస్తే మీ డబ్బు ఎక్కడుంటుందో తెలుసా? ఆ మాట్లాడేవాడు చెప్తాడు, మీరు దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, మీరు దేవుని ఇల్లు కడితే దేవుడు మీ ఇల్లు కడతాడంటాడు. యేసు ప్రభు తాపీ మేస్త్రినా మీ కొంప కట్టడానికి? వాడి మాయమాటలు నమ్మి దయచేసి ఇవ్వద్దండి. అయితే ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలో తెలుసా? మీ సొంత కాపరికి ఇవ్వాలి. మీకు వాక్యాన్ని బోధిస్తూ మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచేటటువంటి మీ సొంత కాపరికి ఇవ్వాలి. నాలాగా బయట నుండి వచ్చే ఆ వ్యక్తులకు ఇవ్వకూడదు. మీరు ఇంటికి వెళ్ళిన తరువాత కొరింథీయులకు రాసిన పత్రిక 11:8 చదివితే పౌలు గారు ఒక మాట చెప్తాడు, నేను మీకు సువార్తను ప్రకటించి ఇతర సంఘముల దగ్గరికి వెళ్ళి జీతము పుచ్చుకునే ఎడల నేను దొంగనవుదును అని చెప్పాడు. అంటే దాని అర్థం, నేను మా ఊరిలో నాకు పరిచర్య ఉంది, అక్కడ నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. నేను ఇక్కడికి వచ్చాను, దైవ సేవకులు పృథ్వీరాజు గారు పిలిచారు, నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తరువాత మీ అందరినీ బాగా రెచ్చగొట్టి నేను అది చేస్తాను ఇది చేస్తానని మీ అందరి దగ్గర నేను సొమ్ము తీసుకుంటే నేను దొంగ అని బైబిల్ చెప్తుంది. బైబిల్ సెలవిస్తుంది, దొంగలు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని. అందుకే ప్రభుల వారు స్పష్టంగా సెలవిచ్చాడు. ఆఖరి దినమున ప్రభు తీర్పులో సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఇలాంటి వారందరూ వస్తారు. ప్రభా,
మీ నామమున మేము దయ్యాలు ఎల్లగొట్టాము, రోగులను బాగు చేశాము, ప్రపంచమంతా తిరిగాము, మేము ఆ దేశం ఈ దేశం తిరిగాము, మేము ఎంతోమందికి సువార్త చెప్పాము, ఇంత పెద్ద లిస్టు చెప్తారు. ప్రభు అంటున్నాడు, వీరు దొంగలని, అక్రమం చేయువార్లరా, మీరెవరో నేను ఎరుగను, నా వద్ద నుండి వెళ్ళిపోమని ప్రభు స్పష్టంగా సెలవిస్తాడు. వారికో సువార్త ప్రకటించే సేవకుడు ఉన్నారు, వారికి ఒక సంఘం ఉంది, వారు అక్కడివ్వాలి. మలాకీలో చెప్తాడు, మీ దశమ భాగములు, మీ ప్రతిష్ఠిత అర్పణములు మీ మందిరపు నిధిలో ఉండాలని. ఆ మందిరపు నిధిలోకి వెళ్ళవలసిన డబ్బు ఈ దొంగలు దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. దైవ జనాంగమా, వానితో ఏకీభవించు ప్రతి వాడు కూడా దొంగే. వానిని బట్టి మీరు దొంగలవుతారు, వానిని బట్టి మీరు కూడా నరకానికి వెళ్ళిపోవలసి వస్తుంది. మీ సొమ్ము, మీ ప్రతిష్ఠిత అర్పణములు కానీ, మీ కానుకలు కానీ, మీ దశమ భాగములు కానీ మీ సొంత సంఘంలో దేవునికి కనిపించాలి. దేవుడు నిజంగానే మీ సొమ్మును చూస్తూ ఉంటాడు. బైబిల్ చెప్తాది, యేసు ఒక సమాజ మందిరంలో బోధించి ప్రక్కకు వెళ్ళి ఆయన కానుక పెట్టే వైపు చూస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. సంఘాలలో దైవ సేవకులు మీకు బోధించే బోధ విని మీరు ఏ రీతిగా సొమ్ము చెల్లిస్తున్నారో ప్రభు చూస్తున్నాడు. ఎక్కడ చెల్లిస్తున్నాడో కూడా చూస్తాడు. మీ సొంత సంఘంలో మీ డబ్బు ఆ నిధిలో చేర్చబడాలి. అప్పుడు ప్రభు అంటాడు, మీరు ఇచ్చి నన్ను పరిశోధించండి, ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనన్ని దీవెనలు మీకు ఇస్తానని చెప్పారు. క్రైస్తవులకి ఈ రోజున దీవెనలు లేవే. ఎంతోమంది దరిద్రంలో బ్రతుకుతూ ఉన్నారు. ఆరోగ్యం లేదే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయే, కుటుంబాల్లో నెమ్మది లేదే, కుటుంబంలో సమాధానం లేదే, భార్య భర్తలు మధ్యన ప్రేమ లేదే, తల్లిదండ్రులు పిల్లల మధ్యన లోబడే తనం లేదే, తాము కన్న పిల్లలు తమకు తెలియకుండా ఎన్నో రహస్య పాపాలు చేస్తున్నారే. ఈ దరిద్రపు వాతావరణం కుటుంబంలోకి రావటానికి గల కారణం దైవ జనాంగమ దీవెన లేక ఇవ్వవలసిన స్థలములో ఇవ్వకుండా ఎక్కడెక్కడో ఇచ్చి ఆకాశపు వాక్యంల నుండి వచ్చే ఆ పవిత్రమైన దీవెనలు పోగొట్టుకుంటున్న జనం లెక్కలేనంత మంది. దైవ జనాంగమా గమనించాలి, యేసు రాబోతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారి ఆగమనపు దినమున ఇటువంటి అక్రమస్తులు లెక్కలేనంత మంది వస్తారని ప్రభు సెలవిచ్చాడు. ప్రభు చెప్పిన విలువైన మాట ఏమిటో తెలుసా? మనుష్య కుమారుని రాకడ దినములలో అనేక మంది నా పేరట అబద్ధ బోధకులు రాబోతూ ఉన్నారు. వారు గొర్రె చర్మమును కప్పుకున్న తోడేళ్ళు, వారు మందను కనికరించరంటారు. మంద మీద కనికరం లేదు, అయితే యేసయ్యకి మంద మీద కనికరం ఉంది. యోహాను చనిపోయిన తరువాత యేసు ప్రభుల వారు అరణ్య ప్రాంతాలకు వెళ్ళాడు. ప్రజలు ఆయన అరణ్య ప్రాంతంలో ఉన్నారని తెలుసుకొని కాలినడకన ఆయన దగ్గరికి వెళ్ళారు. ప్రభువు వారిని చూసి కనికరపడి అని వాక్యం సెలవిస్తుంది. కనికరపడి ఈ రోజున సేవకులకి అంటే దానర్థం తప్పుడు బోధకులకి ఈ గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్లకు కనికరం లేదు. మీ ప్రాంతాల్లో కూడా వస్తున్నారు, వచ్చేశారు కూడా. అటువంటి దొంగల గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ సొంత కాపరి, మీరెక్కడ బాప్తిసం పుచ్చుకున్నారో, ఎక్కడ మారు మనసు పొందారో అక్కడే మీరు నిలబడి ఉండాలి. ఎందుకో తెలుసా? భక్తుడైన దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టయ్యున్నా, నిత్యము ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఉన్నానని. అంటే దాని అర్థం ఒక సేవకుడు లేక ఒక విశ్వాసి దేవుని కృప మీద నమ్మకం ఉంచాలి, కానీ ఆరి మీద వీరి మీద కాదు. ఎందుకో తెలుసా? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు అన్నాడు. చెట్టు స్థాన భ్రమణం చెందదు. చెట్టు నాటిన దినము నుండి నరికేటంత వరకు ఒకే స్థలంలో ఉంటారు. విశ్వాసి, నీవు అటు ఇటు తిరగకూడదు. చెట్టులాగా స్థిరంగా ఉండాలి. అక్కడే ఎదగాలి, అక్కడే పూత పూయాలి, అక్కడే కాపు కాయాలి, అక్కడ ఉన్నవారే నీ ఫలములు భుజించాలి. అంతేకాని ఇక్కడ పెంచి పెద్ద చేస్తే ఫలాలు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో ఇచ్చేది అది వాస్తవం కాదు, దేవుని చిత్తం కానే కాదు.
దయచేసి గమనించాలి. మనము మెలకువ కలిగి ఈ తోడేళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు మన యేసయ్య. ఆయన రాబోతూ ఉన్నాడు. క్రీస్తు ఆగమనం నిమిత్తం, ఆగమనానికి మునుపు ఇటువంటి తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు లెక్కలేనంత మంది వస్తారు. ఇక రాబోయే దినాలలో ఆకాశము నుండి అగ్ని కురిపించే వాళ్ళు కూడా వస్తారు. రాబోయే దినములలో చనిపోయిన వారిని బ్రతికించే వాళ్ళు కూడా వస్తారు. రాబోయే దినములలో యేసు ప్రభుల వారు మా ఇంట లోపలి గదిలో ఉన్నాడు అని చెప్పేవాళ్ళు కూడా వస్తారు. దయచేసి గమనించవలసిన విషయం, అయితే నిజమైన సేవకుడు ఎవరు అని మనం తెలుసుకోవాలి అంటే సువార్త ప్రకటించే సేవకుడే. పనులు సువార్త ప్రకటించే వ్యక్తులే నిజమైన సేవకులు. సువార్త అనగా 3 ప్రత్యేకమైన కార్యముల మీద ఆధారపడి ఉంది. 1 క్రీస్తు జననం, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుద్ధానం. ఈ 3ంటిని గురించి ఏ దైవజనుడు మనకు బోధిస్తున్నాడో ఆ కాపరి దగ్గర మనం ఉండడమే. వాక్యం మీద మనము కట్టబడి క్రీస్తు ఆగమనపు దినమున ఆయనతో పాటు మధ్య ఆకాశం లేనికి వెళ్ళటానికి దేవుడు కృప దయచేస్తాడు. హల్లెలూయా చెప్దాం హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, మీ చూపు అటు ఇటు వెళ్ళకూడదు. మీ పాదములు కుడికి ఎడమకు తిరగకూడదు. ప్రభు చూపెట్టిన మార్గంలో నడవటానికి మీరు నేర్చుకోవాలి. అప్పుడే మన విశ్వాసంలోను మన పరిశుద్ధతలోను దేవుని చిత్తమును జరిగించు విషయంలోనూ స్థిరంగా నిలబడటానికి దేవుడు కృప దయచేస్తాడు. ఈరోజున ప్రత్యేకంగా మార్కు సువార్త 14వ అధ్యాయం 12వ వచనం నుండి కొన్ని వచనాలు 16వ వచనం వరకు ఉన్న విషయాలు మీకు చెప్పటానికి ప్రభు నాకు సహాయం చేయని. యేసు ప్రభుల వారు రాబోతూ ఉన్నారు. క్రీస్తు ఆగమనపు దినమున సంఘం సిద్ధపడాలి. ఆయన ఆగమనం కొరకు సిద్ధపడాలి. ఆయన పెళ్లి కుమారుడుగా వస్తున్నారు. మనం పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. చాలామంది చెప్తున్నారు కదా, నేను ఇక్కడ ప్రార్థన చేస్తే ఆ ఊర్లో రోగాలు బాగైపోతున్నాయని. కానివ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. వీళ్ళు శరీరాన్ని బాగు చేసుకుంటూ వెళుతున్నారు. ఆత్మని ఎప్పుడు బాగు చేస్తారు? ఆత్మ దేవుని కొరకు ఎప్పుడు పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తారు? దైవ జనాంగమా, సాతానుడు దేవుని పేరుతో ఆత్మలో సిద్ధపాటు అనేది మనుషుల ఆలోచనల్లోకి రాకుండా శరీరం మీద ధ్యాస పెట్టి నీకు జబ్బు బాగవుతుంది, నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థిస్తాను, నీకు రోగం బాగవుతుంది అని చాలామంది శరీరాన్ని ఆస్పదం చేసుకున్నారు. ప్రియులారా, స్వస్థత ముఖ్యమే, మంచిదే. యేసు ప్రభుల వారు కూడా అద్భుతాలు చేశారు. అపోస్తలులు కూడా అద్భుతాలు చేశారు. అయితే దండోరా లేదు. నేను ఆ పని చేశాను, ఈ పని చేశాననే దండోరా లేదు. మీకు బాగా గమనించాలి. వాక్యము దేవుడు, స్వస్థత ఒక వరం. వరం దేవుడు కాదు, వాక్యమే దేవుడు. ఈ రోజున వరమెత్తి ప్రజలకు చూపెడుతూ ఉన్నారు. వరం ఒక్క నాటికి నీ పాపాన్ని క్షమించదు. వరం ఒక్క నాటికి నీలో పరిశుద్ధతని కలిగించలేదు. వరం ఒక్క నాటికి నిన్ను నిత్యత్వంలోకి నడిపించలేదు. వాక్యం ఒక్కటే ఆ కార్యాన్ని చేయగలదు. అద్భుతాలు కాదు, ఆశ్చర్యాలు కాదు. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. వాక్యం మీద ప్రతి ఒక్క వ్యక్తి కూడా దృష్టి పెట్టి వాక్యానుసారంగా జీవించి నా యేసు ప్రభుల వారు మనకిచ్చే ఆ నిత్యత్వంలో ప్రవేశించటానికి ప్రతి వ్యక్తి సిద్ధపడాలి. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుడు మన యేసయ్య. రాత్రి సమయమందు వాక్యంలో చెప్పబడిన మాట మార్కు సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడింది. పులి అని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించున్నప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచాలి అని అడిగారు. ప్రభు అంటున్నాడు, పట్టణంలోనికి వెళ్ళండి. అక్కడ నీళ్ల కుండ మోసుకుంటూ వస్తున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయనతో పాటు మీరు వెళ్ళండి. ఆయన ఏ ఇంట ప్రవేశిస్తాడో ఆ ఇంటి యజమానిని అడగండి, అయ్యా మా బోధకునికి పస్కాని మేము సిద్ధపరచాలి, మాకు ఒక విడిది గది ఇవ్వరా అని అడగండి.
ఆయన సామాగ్రితో ఉన్న మేడగదిని ఇస్తాడని ప్రభుల వారు సెలవిచ్చారు. యేసు ప్రభుల వారు పెళ్లి కుమారుడుగా వస్తారు, సంఘము పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. ఇది మీ మనసులో ఉంచుకొని ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. పస్కా అనే మాట ఇక్కడ వినిపిస్తూ ఉంది. పస్కా అనే మాట ఇక్కడే కాదు, పాత నిబంధనలో కూడా కనిపిస్తుంది. ఎక్కడ అని అడిగితే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు గోషెను ప్రాంతంలో ఉన్నారు. ఆ గోషెను ప్రాంతంలో ఉన్న ఇజ్రాయేలీలు దరిదాపు 430 సంవత్సరాల నుండి అక్కడే ఉంటూ వాళ్ళు అభివృద్ధి చెందుతూ వచ్చారు. జనం విస్తరించాది. అయితే వాళ్ళ పరిస్థితులు చాలా దయనీయమైనవి. ఆ దేశంలో వారు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. వారి దేవుడు యెహోవా అని అందరికీ తెలుసు. యెహోవా దేవునికి వారు ప్రియమైన పిల్లలని కూడా తెలుసు. అయితే ఆ దేవుని వారు ఆరాధించకూడదు. ఐగుప్తీయులకు ఇజ్రాయేలీయుల ఆరాధన అసహ్యం. ఆ రీతిగా వాళ్ళు ఆరాధిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. కాబట్టి వారి దేవుణ్ణి కూడా స్వేచ్ఛగా ఆరాధించుకోవటానికి అవకాశం లేని పరిస్థితి. ఆ దేశంలో వారు బానిసలుగా బ్రతుకుతూ వచ్చారు. దైవ జనాంగమా, ఫరో తరువాత ఫరో వారిని పరిపాలిస్తూ వచ్చాడు. వీరు బానిసలుగా తండ్రుల తరువాత పిల్లలు, పిల్లల తరువాత వారి పిల్లలు, ఈ రీతిగా వాళ్ళందరూ బానిసలుగా బ్రతుకుతూ వచ్చారు. దేవుని అత్యంతమైన మహాకృప, ఇజ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిన కారణాన సర్వశక్తిమంతుడైన దేవుడు మోషే నాయకత్వంలో, అహరోను యాజకత్వంలో, మిర్యామి ప్రవక్తత్వంలో వారిని అందరినీ కూడా బయటికి తీసుకొని వచ్చాడు. ఆ దినమున దేవుడు చెప్పిన మాట, మోషే ఇజ్రాయేలు దేశంలోనికి ఐగుప్తు దేశంలోనికి సంహారకపు దూత వస్తువు ఉంది. అది ప్రతి ఇంట ప్రతివాని జ్యేష్ఠ కుమారుని చంపేస్తుంది. అయితే అది మన ఇంట పుట్టిన జ్యేష్ఠ కుమారుడు చావకుండా ఉండటానికి ప్రతి ఇంటి వారు ఏడాది మగ గొర్రె పిల్లను కానీ ఏడాది మగమేక పిల్లను కానీ బలి ఇచ్చి ఆ రక్తమును వారి ఇంటి గుమ్మములకు పూయాలి. ఆ సంహారకపు దూత వచ్చినప్పుడు ఏ ఇంటి ద్వారం మీద రక్తం కనిపిస్తుందో ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతుంది. ఏ ఇంటి ద్వారం మీద రక్తం కనిపించదో ఆ ఇంట పుట్టిన జ్యేష్ఠ కుమారుని చంపుతుందని చెప్పాడు. మోషేకి దేవుడు చెప్పిన మాట ప్రకారముగా ఆ గోషెను ప్రాంతంలో ఉన్న ప్రతి ఇజ్రాయేలీయుడు మగ గొర్రె పిల్లని, ఏడాది మగమేక పిల్లని వధించి దాని రక్తమును పూశారు. సంహారకపు దూత బయలుదేరారు. గోషెను ప్రాంతం అంతా కూడా ప్రతి ఇంటి మీద రక్తం కనిపించారు. అయితే ఐగుప్తులో ఎక్కడ ఏ ఇంటి మీద రక్తం కనిపించలేదు. ప్రతి ఇంటిలో జ్యేష్ఠ కుమారులు చనిపోయారు. చాలా ఘోరం. దైవ జనాంగమా, ఐగుప్తులో 2 భాగాలు. ఒక ప్రక్కన అందరూ చనిపోయారు, మరొక ప్రక్కన సంతోషంగా ఉన్నారు ప్రజలు. వారికి ఆ రోజున విడుదల. ఆ బలి అర్పించిన బలిపాంసపు తింటూ వారు బయలుదేరారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ రోజున వారికి విడుదల కలిగాది. దైవ జనాంగమా, ఆ దినమున వారు అర్పించిన బలి పశువు పేరు పస్కా గొర్రెపిల్ల అని చెప్పబడింది. ఈ రోజున కూడా మనకు విడుదల కలగటానికి మనము కూడా గొర్రెపిల్ల రక్తం మన గుమ్మములకు పోయాలి, మన హృదయపు తలుపులకు పోయాలి. సంహారకపు దూత ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడు. దైవ జనాంగమా, ఏ వ్యక్తి హృదయపు తలుపుల మీద పరమ గొర్రె పిల్లైన క్రీస్తు ప్రభుల వారి రక్తం కనిపించదో ఆ ఇంట ఖచ్చితంగా మరణం ఉంటుంది. అంటే మరణ వేదన ఉంటుంది. అంటే దాని అర్థం ఆత్మీయంగా ప్రజలు చచ్చిపడి ఉంటారు. చాలా కుటుంబాలలో దేవుని సన్నిధానంలో కూర్చున్న మీకు చెప్తున్నాను, ఆత్మీయంగా చనిపోయిన బిడ్డలు లెక్కలేనంత మంది ఉన్నారు. క్రైస్తవులే ఆత్మీయత లేదు, క్రైస్తవులే పరిశుద్ధత లేదు, క్రైస్తవులే రక్షణ లేదు, క్రైస్తవులే క్రీస్తును గురించి సరిగా తెలియదు, క్రైస్తవులే పరిశుద్ధాత్మ పొందలేదు, క్రైస్తవులే మారు మనసు పొందలేదు, క్రైస్తవులే పాప క్షమాపణ లేదు. ఆధ్యాత్మికంగా చనిపోయిన వారు లెక్కలేనంత మంది ఉన్నారు. వింటున్న దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం, రాత్రి స్థలంలో కూర్చున్న నీ హృదయపు తలుపుల మీద
పరమ గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తు సిలువలో కార్చిన రక్తం ఇక్కడ పూయబడి ఉందో లేదో మీరు గమనించాలి. యేసు నా దేవుడని చెప్పుకుంటే సంహారకపు దూతని ఇంట జ్యేష్ఠులను ఐగుప్తులో చంపినట్టుగా ఎంతోమంది ఆత్మీయంగా చనిపోతున్నా, చాలామంది స్త్రీలు ఏడుస్తున్నారు. నా భర్త ఆత్మీయంగా లేడు, నా పిల్లలు ఆత్మీయంగా లేరు, మా అత్తగారు ఆత్మీయంగా లేరు. ఆత్మీయంగా చనిపోయిన ప్రజలు లెక్కలేనంత మంది మన కుటుంబాల్లో ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తారు, పస్కా గొర్రె పిల్ల రక్తం ప్రతి ఇంట పోయబడి ఉండాలి. అప్పుడే మనకు విడుదల. ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా వారు 430 సంవత్సరాల బానిసత్వం నుండి బయటికి వచ్చారు. ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా ఫరో పరిపాలన క్రింద నుండి బయటికి వచ్చారు. ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా ఇంకా జీవితంలో ఎప్పుడు కూడాను ఆ బానిసత్వపు ఆ ఆలోచనలు వారికి లేకుండా పరిపూర్ణమైన విడుదల కలిగి బయటకు వచ్చారు. ఈ రాత్రి సమయమందు ఆ పస్కా గొర్రె పిల్ల రక్తం నీ ఇంట లేక నీకు పూయబడినదో లేదో బాగా గమనించాలి. ఆ రీతిగా పూయబడకపోతే మనం ఇంకా బానిసగా ఉన్నట్టే, ఫరో బానిసత్వం కింద ఉన్నట్టే, ఫరో పరిపాలన క్రింద ఉన్నట్లే. వింటున్న దైవ జనాంగమా, ఆ రోజున ఇజ్రాయేలీలు ఫరో పరిపాలన క్రింద ఉన్నారు. ఈ రోజున మనం సాతానుడి పరిపాలన క్రింద ఉన్నాం. ఆ రోజున ఇజ్రాయేలీలు బానిసలుగా బ్రతికారు. ఈ రోజున మనం పాపానికి బానిసలుగా బ్రతుకుతూ ఉన్నాం. లేవాలి. ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసు ప్రభుల వారి ఎదుట పశ్చాత్తాపడాలి. ఓ పరమ గొర్రె పిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నీవు సిల్వలో కార్చిన ప్రశస్తమైన రక్తం ఈ హృదయపు తలుపుల మీద పొయ్యండి. సంహారకపు దూత ద్వారా నేను నాశనం కాకూడదు, ఇంకా ఈ బానిసత్వంలో నా జీవితం పొడిగించబడకూడదు. ఈరోజే నేను బయటికి రావాలి. ఈరోజే నేను ఈ పాపమనే బానిసత్వం నుండి బయటికి రావాలని ప్రభు దగ్గర మొరపెట్టాలి. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం, ఈ శ్రేష్టమైన కార్యం మీలో జరిగిందో లేదో ఆలోచించాలి. వాక్యం సెలవిస్తారు. ప్రభుల వారు అంటున్నారు, అయ్యా మీరు పట్టణంలోనికి వెళ్ళండి, నీళ్ల కుండ మోసుకుంటూ వస్తున్న ఒక వ్యక్తి కనిపిస్తాడని చెప్పాడు. మీకు పస్కా అంటే అర్థమైపోయాది. రెండవది, పట్టణంలోకి వెళ్ళమన్నాడు. ఏ పట్టణంలోనికి వెళ్ళాలి? యెరూషలేములోక, బేతనియాలోక, యెరికోలోక, సమరయాలోక? దైవ జనాంగమా, భూమి మీద ఉన్న పట్టణాలు ఏవి పట్టణాలు కాదు. భూమి మీద ఉన్న పట్టణాలు వాతావరణం ద్వారా లేక సునామీ ద్వారా, భూకంపముల ద్వారా ఈ భూమి మీద ఉన్న పట్టణాలు నేలమట్టమైపోతాయి. లేక మనుషుడు కనిపెట్టిన మారణాయుధాల ద్వారా ఈ పట్టణాలు నేలమట్టమైపోతాయి. వాస్తవానికి భూమి మీద ఉన్న పట్టణాలు ఒక్కటి కూడా పట్టణం కానే కాదు. దయచేసి గమనించాలి. మరి ఈ పట్టణం ఏది అని అడిగితే, మనుషుడు కనిపెట్టిన మారణాయుధముల ద్వారా కానీ, ప్రకృతి ద్వారా సంక్రమించే విపత్కరమైన కార్యముల ద్వారా కానీ నాశనం కాని పట్టణం ఒకటి ఉంది. అది నూతన యెరూషలేము పట్టణము. దైవ జనాంగమా, ఆ పట్టణంలో నుండి నీళ్ల కుండ మోసుకుంటూ ఒక వ్యక్తి వస్తున్నాడని ప్రభుల వారు సెలవిచ్చారు. దయచేసి వినాలి. పట్టణం మీకు అర్థమయ్యాలి, బాగా గమనించాలి. ఆ నీళ్ల కుండ మోసుకుంటూ వస్తున్న వ్యక్తి ఏ ఇంటికి వెళ్తాడో, ఏ ఇంటి లోపలికి వెళ్తాడో ఆ ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఎవరి నీళ్ల కుండ మోసుకుంటూ వస్తున్న వ్యక్తి? ఆయనకు పేరు లేదా? లేకపోతే ఆయన ఎందుకు నీళ్లు తీసుకొని వస్తున్నాడో తెలియదా? ఆలోచించాలి. పేరు లేని ఆయన, నీళ్ల కుండ తీసుకుంటూ వస్తున్న ఆయన నా యేసు క్రీస్తు ప్రభుల వారు. యేసయ్యకు పేరు లేదు. యేసు అనేది ఆయన పేరు కాదు, క్రీస్తు అనేది ఆయన పేరు కాదు. ఆయనకున్న బిరుదాంకితములు లేక ఆయన చేసే పనిని గుర్చి ఆ మాటలు, ఆ పేర్లు పెట్టబడ్డాయి. వింటున్న దైవ జనాంగమా, ఆలోచించవలసినటువంటి విషయం, మరి ఆయనకు పేరే లేదా? ఉందా ఆయన పేరు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. ఆయన రక్తములో ముంచబడిన వస్త్రములను ధరించిన వాడై ఉన్నాడు, ఆయనకు వాక్యం అనే పేరు పెట్టబడి ఉన్నది అని వాక్యం సెలవిస్తారు. యేసు క్రీస్తు ప్రభుల వారి వాస్తవమైన పేరు వాక్యం. వాక్యం
అందుకే యోహాను భక్తుడు చెప్తున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆదిలో ఉన్న వాక్యం, ప్రియులారా, దేవుని వద్ద ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం శరీరంగా మారాది. ఆ శరీరమునకు యేసు అని పేరు పెట్టారు. అందుకని ప్రకటన గ్రంథంలో యోహాను చెప్పాడు, ఆయన పేరు వాక్యం, వాక్యం, వాక్యం. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అందుకనే అక్కడ పేరు చెప్పలేదు, ఆయన నీళ్ల కుండ తీసుకుంటూ మోసుకుంటూ వస్తున్నాడని చెప్పారు. యేసయ్య నీళ్ల కుండ మోసుకుంటూ వచ్చాడా? నిజంగా తీసుకొని వచ్చాడు. మీరు గమనించండి, యేసయ్య ఒక్క రోజున సుకారాము అనే ఆ గ్రామమునికి సంబంధించిన ఆ పొలాలలో యాకోబు త్రవించిన బావి దగ్గరికి శిష్యులతో పాటు వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మ, ఆమె పేరు చెప్పలేదు, సమరయ స్త్రీ, ఆమె నీళ్ల కొరకు వచ్చారు. అక్కడ సంభాషణ మీకు తెలుసు, అక్కడ సంఘటన మీకు తెలుసు. ఆమె అంటుంది, అయ్యా, ఇంత దూరం మధ్యాహ్నపు వేళ నీళ్లకు రావడం కష్టం గనుక తాగటానికి మీరు ఇచ్చే నీళ్లు దప్పి కొనరన్నారు, ఆ నీళ్ళు ఇవ్వండి అని అడిగితే ప్రభు చెప్పాడు, అమ్మా మీ భర్తను తీసుకురమ్మని. ఆ మంది నాకు భర్త లేడండి అని. ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదమ్మా అని చెప్పాడు. ఆమె సత్యమే చెప్పాదని కూడా చెప్పాడు. వింటున్న దైవ జనాంగమా, ఆమెతో మాట్లాడిన తర్వాత నీళ్ళకని వచ్చిన ఆ స్త్రీ, ఆ సమరయ స్త్రీ కుండను వదిలిపెట్టి పట్టణంలోనికి వెళ్ళిపోయి పట్టణంలో ప్రజలతో మాట్లాడుతూ, నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ వచ్చి చూడమని మాట్లాడుతూ ఉంది. ఎంత విలువైన మాట దైవ జనాంగమా! అనగా దానర్థం, పాపపు దాహము కలిగిన ఆ స్త్రీకి ప్రభుల వారు తీసుకొచ్చిన కుండలోటి నీళ్లు కొన్ని ఇస్తే ఆమె పాపపు దాహము మాని ఇప్పుడు ఆత్మీయంగా ఆమె దాహము గొంటూ ఉంది. ప్రజల్ని ఇప్పుడు నా దగ్గరికి రమ్మని పిలవలేదు, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, యేసయ్య దగ్గరికి వెళ్ళమని ఆ తల్లి చెప్తూ వచ్చారు. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. ఈరోజున ఈ స్థలంలో ఇంతమంది కూర్చున్నారు, మంచిదే. యేసు ప్రభుల వారు ఇచ్చిన నీళ్లు మన పాపపు దాహమును తీర్చివేస్తాయి. ఎంతమంది ఈ రోజున పాపపు కుండని ప్రభు దగ్గర పెట్టి ప్రభు ఇచ్చిన నీళ్లు తాగి పట్టణంలోకి వెళ్ళి ప్రజలని ప్రభు దగ్గరికి నడిపించేవారు చాలామంది ఏండ్ల తరబడి సంఘంలో ఉన్నారు. కనీసం ఒక్క ఆత్మనైనా సంఘంలోకి తీసుకొచ్చారా? ఏండ్ల తరబడి సంఘంలో ఉన్నారు. చాలామంది అంటారు, ఈ పాస్టర్ గారు చిన్నగా ఉండేటప్పుడు ఈ ఊరికి వచ్చాడు, అప్పటి నుండి నేను ఈ సంఘానికే వెళుతున్నానని. ఎందుకు? వేస్ట్ క్యాండిడేట్. ప్రయోజనం ఏముంది? నువ్వు 40 ఏళ్ళ నుండి ఆ సంఘంలో ఆ సీట్లకి ఇంకెవరిని రానియకుండా రిజర్వేషన్ సీట్లాగా కూర్చున్నావు. ఒక్క ఆత్మనైనా తీసుకొచ్చావా? ఒక ఆత్మనైనా సువార్త ప్రకటించావా? ఏమైనా చేసావా? దయచేసి వినాలి. ఎందుకు అని అడిగితే దైవ జనాంగమా, యేసు క్రీస్తు ప్రభులవారు నీ పాపం పోవటానికి ఆయన ఇచ్చే నీళ్లు తీసుకోను లేదు, త్రాగను లేదు. ఆ పాపపు కొండతో అలాగే కూర్చున్నాం. అందుకే ఏ వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించలేకపోయావు. ఇప్పటికే క్రైస్తవులు సక్రమంగా పనిచేసి ఉంటే భారతదేశం ఈ పాటికి 2 పర్యాయాలు మారిపోయి ఉండేది. క్రైస్తవుడు ప్రతివాడు కూడా ఎలాగున్నాడో తెలుసా? బయటికి రాకూడదు క్రైస్తవుడు. మేము సీక్రెట్గా దేవుణ్ణి ఆరాధిస్తామండి, మేము బయట సమాజంలో కనిపించకూడదండి, మళ్ళీ మా అమ్మాయికి పెళ్ళి కాదండి, సమాజంలో మాకు గౌరవం ఉండదండి. రహస్యంగా చాలామంది ఉంటారు. అయ్యా, రహస్యం కాదు, ఆమె బట్టబయలుగా చెప్పుకున్నది, నాకు 5 మంది భర్తలు ఉన్నారని. అందుకే ప్రభుల వారు ఇచ్చిన నీళ్లు త్రాగి ఇప్పుడు ధైర్యంగా పట్టణంలోకి వెళ్ళి చెప్తుంది, నేను చేసినవన్నీ, నాతో చెప్పినవన్నీ వచ్చి చూడమని చెప్తూ ఉంది. దయచేసి వినా, నిజంగా ప్రభు ఇచ్చిన నీళ్లు త్రాగిన బిడ్డ అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తా. ప్రభు ఇచ్చిన నీళ్లు త్రాగని బిడ్డ తాను రాడు, ఇతరుల్ని కూడా రానివ్వడు. జీవితం బ్రతికినంతకాలం ఒక్కడుగానే ఉండి ఒక్కడుగానే చచ్చిపోతాడు. ప్రయోజనమే లేదు. అలాంటి వాళ్ళు ఎక్కడుంటే దయచేసి ప్రభుని రాత్రి అడగండి, దేవా ఈ పాపపు దాహం తీర్చండి, నా జీవితంలో కూడా మార్పు రావాలి,
నేను కూడా అనేకుల్ని మీ వద్దకు తీసుకొని రావాలి, ఆ కృప నాకు దయచేయి అని ఒక సమరయ స్త్రీ కొంతసేపు మాట్లాడినప్పుడే దేవుడు అంత గొప్ప కార్యం ఆ జీవితంలో జరిగించినప్పుడు కొన్ని ఏళ్లుగా దేవుని వాక్యాన్ని వింటున్నావు. నీ జీవితంలో కనీసం ఒక్క ఆత్మనైనా సంపాదించలేదే, ఒక్క ఆత్మనైనా ప్రభు దగ్గర తీసుకురాలేదే. నీ జీవితం అంతా కూడా ఆ ఒక్క స్థలంలోనే కూర్చొని గడిపేసుకుంటూ ఉన్నావు. ఎంత దుఃఖకరం! నీ ద్వారా నా యేసు ప్రభుల వారికి గొప్ప నష్టం. నీ కొరకు రక్తం కార్చినది కూడా వ్యర్థమా అనిపించేటట్లుగా జీవిస్తూ ఉన్నావు. దయచేసి వెళ్ళండి, నీ పాపాన్ని ప్రభువుకి ఇవ్వండి, ఈ పాపపు దాహం బయటికి పోనివ్వండి, యేసు ప్రభుల వారి దగ్గరికి ప్రజల్ని నడిపించండి. దేవుని కొరకు ఈ దేశాన్ని మనం సంపాదించే వ్యక్తులుగా మారాలి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా గట్టిగా చెప్దాం, హల్లెలూయా. క్రైస్తవ్యంలో మార్పు రావాలి. ఈ పాటికి క్రైస్తవ్యం ప్రపంచాన్నే మార్చేసి ఉండాలి. లేదు, మీరు చూడండి, ఒక్క మాట చెప్తాను. దయ్యం రాత్రింబగళ్ళు పనిచేస్తూ ఉంది, క్రైస్తవుడు 1 గంట పనిచేసి అలసిపోతాడు. దయ్యం విరామం లేకుండా పనిచేస్తూ ఉంది 24 గంటలు. ఆ వీధిలో రేప్ జరిగిందని చెప్తాడు, ఈ వీధిలో ఒక అమ్మాయిని హత్య చేశాడంటాడు, ఆ వీధిలో దొమ్మిగా ప్రజలు వెళ్ళి ఎవనో చంపేశారంటారు, అక్కడ బస్ యాక్సిడెంట్ అంటారు, ఇక్కడ ఆత్మహత్య అంటారు. రెస్ట్లెస్గా దయ్యం పనిచేస్తుంది. నిజమైన దేవుని పిల్లలుగా మీరేం చేస్తున్నారు చూడండి. అసలు ఈ రోజంతా మీరు ప్రార్థనే చేయలేరు, ఈరోజు కనీసం వాక్యం చదవలేదు, ఈరోజు కనీసం ఎవరికైనా ఒక మాట దేవుని గురించి చెప్పలేదు. సిగ్గుపడిపోతాం, భయపడిపోతాం యేసయ్యను గురించి చెప్పటానికి. చర్చిలో గంతులు వేసినట్లు వీధిలోకి వచ్చేయండి, వేయరు, చేత కాదు. ఎంత ఘోరమో ఆలోచించాలి. ప్రియులరా, సమరయ స్త్రీ నిజంగా ప్రభు ఇచ్చిన నీళ్లు తాగి పాపాన్ని విడిచిపెట్టేది కాబట్టి బహుధైర్యంగా ప్రభువుని గురించి చెప్తూ ప్రజల్ని ప్రభు దగ్గరికి నడిపించారు. అటువంటి వారు కావాలి ఈ రోజున ప్రభుల వారికి. ప్రభు తెచ్చిన నీళ్లు కొన్ని పాపం దాహం తీర్చటానికి ఉపయోగించాడు. ఆ తర్వాత బైబిల్ సెలవిస్తుంది. వింటున్న దైవ జనాంగమా ఆలోచించాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-39 వచనాల్లో చదువుకుంటే వాక్యంలో ఈ రీతిగా చెప్పబడింది. ఏమనో తెలుసా? నన్ను బాగా గమనించాలి. ఆ పండుగలో అంత్య దినమున యేసు నిలిచి, మీలో ఎవరైనా దప్పికగొంటే నా దగ్గరికి రండి, నేను మీకు నీళ్ళు ఇస్తానని ప్రభుల వారు చెప్పారు. బైబిల్ ఆ రీతిగా చెప్తారు. నా దగ్గరికి రండి, నేను మీకు నీళ్ళు ఇస్తానని ప్రభు చెప్పాడు. ఆ దినములలో వారి ఆచారం ఏమిటో తెలుసా? ఆ పండుగలో ఆఖరి దినమున యాజకులు, లేవీయులు, భక్తులందరూ కూడా యెరూషలేము దేవాలయం నుండి వెళ్ళి ఆ యెరూషలేము ప్రక్కన సిలోయమనే కోనేటి దగ్గరికి వెళ్ళి ఆ కోనేటి నీళ్లను త్రాగుతూ, యెహోవా దేవా, మా పితరులకు ఎడారిలో మీరు దాహమునకు నీళ్ళు ఇచ్చారు బండలో నుండి, వారు తాగి తృప్తి పొందా, మేము కూడా ఇదిగో ఈ సిలోయమనే కోనేటి నీళ్లను త్రాగుతున్నాం, మా ఆత్మీయ దాహమును తీర్చమని వారు ప్రార్థన చేసేవా. దైవ జనాంగమా, ఆ రోజున ఆ కోనేటిలో నీళ్లు లేవు. అందుకని ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. నీళ్లు లేవు, ఏ నీళ్లు త్రాగాలి అని. ఆ సమయంలో ప్రభు అన్నాడు, మీలో ఎవడైనా దప్పికగొంటే నా దగ్గరికి రండి, నేను మీకు నీళ్ళు ఇస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు. ప్రియులరా, బాగా వినాలి. ప్రభు ఆ మాట చెప్పిన మాట నిజంగా 100కి 100 నిజం. ఎందుకంటే వారు మనుషులు త్రవ్విన కోనేటి నీళ్లు త్రాగుతూ మా ఆత్మీయ దాహము తీర్చమన్నారు. అయితే సిలోయము అనే మాటకు పంపబడినవాడు అని అర్థం. ఈ రోజున పంపబడినవాడు ఆ కోనేటి ప్రక్కన నిలబడ్డాడు. ఆయన నా యేసు ప్రభులవారు, ఆయన ఇచ్చే నీళ్లు త్రాగాలి. అంతేకాని మనుషులు త్రవ్విన ఈ కోనేటి నీళ్లు త్రాగితే అసలు వారి ఆత్మీయ దాహం తీర్చబడే ప్రసక్తి లేదు. యేసు ప్రభుల వారు ప్రక్కన నిలబడ్డాడు, ఆయనే పంపబడినవాడు. ఆయన ఇచ్చే నీళ్ళేమిటో తెలుసా? ఆయన అంటున్నాడు, మీరు మనుషులు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనెరిగి ఉన్నారు. నేను పరలోకపు తండ్రిని, నన్ను రొట్టెను అడిగితే రాతినిస్తానా,
నన్ను చేపని అడిగితే పాముని ఇస్తానా, నన్ను అడుగు వారికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మని ఇస్తాను అని చెప్పిన నా యేసు ప్రభులవా ఆ ప్రక్కన నిలబడి నన్ను అడగండి నేను మీకు నీళ్ళు ఇస్తానని ప్రభులవారు సెలవిచ్చారు. ఆయన ఇచ్చు నీళ్లు ఏమిటి అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. ఆ కోనేటి నీళ్లు త్రాగడం ఆచారం, ప్రభు ఇచ్చిన నీళ్లు త్రాగడం ఆత్మీయత. ఈ రోజున చాలామంది ఆచారాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు ఎంతోమంది వాటిని పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున ఆచార సంబంధమైన భక్తి కాదు, యేసు క్రీస్తు ప్రభులవారు ఆయన పరిశుద్ధాత్మ అనే నీళ్లను ఇస్తూ ఉన్నాడు. ఆచారం మాన్పివేసి ఆత్మ సంబంధమైన భక్తిని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రారంభించాలి. బైబిల్ స్పష్టంగా సెలవిస్తా, యేసు క్రీస్తు ప్రభులవారు అంటున్నాడు, అయ్యలారా ఈ ఆచార సంబంధమైన భక్తిని మాన్పండి, నేను ఇచ్చే పరిశుద్ధాత్మని పొందండి. ఇక మీదట ఆత్మానుసారమైన భక్తి కావాలి, ఆత్మ సంబంధమైన భక్తి కావాలి, ఆచారాలు కాదు. అయితే ఈ బండ మీద నా సంఘమును నేను కడతానయ్యా, ఈ సంఘాన్ని నేను కడతాను, దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవనేరవని చెప్పాడు. ప్రభుల వారు గనక సంఘం కడితే దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలిచే ప్రసక్తి లేదు. మీకు అర్థమవుతా ఉందా? అర్థమవుతా ఉందా? ఎవరు మాట్లాడడం లేదు. హల్లెలూయా. ప్రభు సంఘాన్ని కడితే దాని ఎదురుగా పాతాళలోక ద్వారాలు నిలవలేరు. పడిపోయిన దూతలంతా కూడా దెయ్యాలయ్యి ఎక్కడ ఉన్నాయో తెలుసా? మన సంఘాల ముఖద్వారాల దగ్గర నిలబడ్డాయి. ప్రభువే చెప్పినాడు, ఈ పాతాళంలో పడవేసిన దయ్యాలన్నీ కూడా వచ్చి మన చర్చి ముందు డోర్లో నిలబడ్డాయి. అది ప్రభువు కట్టాడా ఈడు కట్టాడా అని చూస్తాయి. నువ్వు కట్టినావనుకో మొత్తం వచ్చి లోపల కూర్చుంటాయి. ఒక్కొక్కడిని ఒక్కొక్క దయ్యం పట్టుకుంటుంది. ఒక్కొక్కడిని ఒక దయ్యం పట్టుకొని ఒకనికి వ్యభిచారం ఆత్మ, ఒకనికి మోహపు చూపులు, ఒకడు తిరగబడేవాడు, ఒకడు ఒక అమ్మాయిని లేపుకుపోయేవాడు, ఇంకొకడు పోట్లాడుకునేవాడు. దరిద్రపు కొంపలాగా ఉంటుంది అది. నేను చెప్పేది ఒట్టి మాటలు కాదు, బైబిలే చెప్తుంది. ప్రభు ఆ సంఘాన్ని కడితే దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవనేరం. ఆ వచ్చిన దయ్యాల గుంపు అవి ముందు అక్కడ ఆరాధన చేసేటివి, వాటికి వర్షిప్ బాగొచ్చు, వాయిద్యాలు కూడా బాగొచ్చు. ఆ ఆరాధన అనేటప్పటికీ అందరూ లేచేసి గంతులేసేస్తారు. నాకు అనిపిస్తుంది అవేమన్నా దూరినాయా అని. దూరుకుంటే మేలు, దూరితే ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాలి, మీరే జడ్జి చేసుకోవాలి. దయచేసి ఈ విషయంలో ప్రతి వారికి స్వపరీక్ష అవసరం. మీకు అర్థమయ్యేటందుకు ఈ విషయాలు చెప్పాను. దయచేసి చెప్పండి హల్లెలూయా. చెప్పండి సార్ అందరూ హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని సన్నిధానంలో కూర్చున్న బిడ్డలు మీరు ప్రతి మాట బాగా పరీక్ష చేసి అవునా కాదా అని తెలుసుకోవాలి. ఆచార సంబంధమైన భక్తిని ప్రభుల వారు ఆపి నేను పరిశుద్ధాత్మని ఇస్తాను కాబట్టి మీరు ఆత్మపూర్ణులు కావాలి. మీరు ఆత్మపూర్ణులైతే ఆత్మానుసారులు ఆత్మ కార్యాల మీద మనస్సు ఉంచుతారు. మీరు ఆ ఆత్మ పొందకపోతే మీరు శరీరానుసారులే, శరీర కార్యాల మీద మనస్సు ఉంచుతారు అని అన్నాడు. శరీర కార్యాల మీద ఈరోజు చాలామంది మనస్సు ఉంచారు. ఐక్యత ఎక్కడిది క్రైస్తవ్యంలో? ప్రేమ ఎక్కడిది క్రైస్తవ్యంలో? నన్ను నిలబెడితే గంటల తరబడి ప్రేమ గురించి చెప్తాను, ఐక్యత గురించి చెప్తాను. అదే నేను చేయవలసి వస్తే నేను ప్రేమించను, నేను ఎవరితో కలవను. ప్రియులారా దయచేసి వినాలి, ఇవన్నీ దయ్యపు పనులే. ఖచ్చితంగా ఇవన్నీ దయ్యపు పనులే, కాదనటానికి అవకాశమే లేదు. నా మాట అర్థమైన బిడ్డలు ఒకసారి హల్లెలూయా చెప్దాం. మొట్టమొదటిది సమరయ స్త్రీకి కొన్ని నీళ్లు ఇచ్చాడు. రెండవదిగా ఆ సిలోయమనే కోనేటి దగ్గర కొన్ని నీళ్లు ప్రభుల వారు ఇచ్చారు. మూడవది ఆఖరి దినమది శిష్యులను తన భోజనపు బల్ల చుట్టూ కూర్చోబెట్టుకున్నాడు. వారికి రొట్టె ఇచ్చాడు, ద్రాక్షరసం ఇచ్చాడు, పాత్రలో నీళ్లు తీసుకొని వారి పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నా పాదాలు కడక్కండి అని. ప్రభు అంటున్నాడు, నేను నీ పాదాలు కడగకపోతే నాతో నీకు పాలు పంపులు ఉండవయ్యా.
అయితే నా చేతులు కడగండి, నా శిరస్సును కడగండి అని చెప్పాడు. యేసు ప్రభుల వారు పాదాలను కడిగాడు. ఎందుకు కడగాలి పాదాలని? ఆయన అన్నట్టు శిరస్సు కడగచ్చు కదా, చేతులు కడగచ్చు కదా. దైవ జనాంగమా, పాదములు కడగటానికి గల కారణం, మనము మనుషులం చాలా శుభ్రంగా ఉంటాం. అయితే పాదాల క్రింద ఏముందో మనకు తెలియదు. దాని అర్థం పాదములు కడగడం అంటే నీ రహస్య పాపములన్నీ కడిగి వేసుకోవాలి. శరీరం పైన ఎక్కడేముందో ప్రతిదీ కనిపిస్తా. అయితే పాదముల క్రింద ఏముందో తెలియదు. ప్రతి వ్యక్తిలో రహస్య పాపాలు ఉన్నాయి. ఆ రహస్య పాపాలు కడిగాడు ప్రభులవా. ప్రతి క్రైస్తవుడు కూడా తన రహస్య పాపములను కడుక్కోవాలి. యేసు ప్రభులవా పాపం విడిచిపెట్టడానికి నీళ్లు ఖర్చు చేశాడు. ఆచార సంబంధమైన భక్తిని తీసివేసి ఆత్మ సంబంధమైన భక్తిని ప్రారంభించటానికి నీళ్లను ఖర్చు చేశాడు. యేసు క్రీస్తు ప్రభులవారు ప్రతి మనిషిలో ఉన్న రహస్య పాపములను కడుగుటకు ఆయన నీళ్లు ఖర్చు చేశాడు. ఆఖరికి ఇప్పుడు యేసు ప్రభులవారు శిలువ మీద నిలబడి నేను దప్పిగొనుచున్నాను అని కేకేస్తున్నాడు. నేను దప్పిగొనుచున్నాను. యేసు ప్రభుల వారి దప్పిక ఎందుకు? ప్రియులారా, చాలా మంది చెప్తారు ఆయన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు శిలువ మీద ఉన్నాడు. ఆయన శరీరంతో ఉన్నాడు గనుక ఆ ఎండవేళ ఆయన అలసిపోయి దప్పికగొన్నాడని. వాస్తవానికి శరీర సంబంధమైన దప్పికను గురించి ప్రభుల వారు మాట్లాడడం లేదు. ఆయన దప్పిగొనుచున్నాను అంటే అక్కడున్న రాణువవారు ఆయన నోటికి ఒక చేదు ద్రాక్షరసాన్ని అందించారు. ఓ పనికిరాని ద్రాక్షరసాన్ని అందించారు. వింటున్న దైవ జనాంగమా, ఆలోచించాలి. కాస్త ముందుకొస్తే యేసు ప్రభుల వారు భోజనపు బల్ల దగ్గర కూర్చొని ద్రాక్షరసమును తీసుకొని ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన అని చెప్పాడు. యేసు ప్రభుల వారు మంచి ద్రాక్షరసాన్ని తన రక్తానికి పోల్చాడు. ఆయన దప్పిక కొన్నప్పుడు ఓ చేదు ద్రాక్షరసాన్ని ఆయన నోటికి అందించాడు. ఆ చేదు ద్రాక్షరసం నా పాపం, ఆ చేదు ద్రాక్షరసం నీ పాపం. యేసు క్రీస్తు ప్రభుల వారి ముందు నిలబడ్డ ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసు ప్రభుల వారు రక్షించటానికే, యేసు ప్రభుల వారి పాపాలని కడగటానికే, యేసు ప్రభుల వారు నశించిపోతున్న ప్రజలను విడిపించటానికే ఆ శిలువ శ్రమలు అనుభవించారు. కానీ ఎవడు ఆయన పట్టించుకోలేదు. ఎవరు ఆయన పడిన శ్రమ లేకపోతే ఆయన వచ్చిన కార్యాన్ని ఎవడు గ్రహించలేదు. అందుకని అయ్యా మీ కొరకు నేను దప్పికొంటున్నాను. మీ పాపం తీసివేయటానికి, మీ అక్రమాలు తొలగించటానికి, మీ శాపాన్ని తొలగించటానికే ఈ శిలువ శ్రమలను నేను అనుభవిస్తున్నాను. మీ కొరకు నేను దప్పికొంటున్నా. మీ పాపపు రక్తము నాకు ఇస్తే నేను దప్పిక తీర్చుకొని నాలో ఉన్న పవిత్రమైన రక్తాన్ని మీకు ఇస్తానయ్యా, మీ దప్పిక తీరుస్తానని ప్రభుల వారు ఆ శిలువ మీద దప్పిక కొన్నానని చెప్పాడు. దైవ జనాంగమా, ఈ శరీరము దప్పిక కొని కాదు. ఆయన ఎదురుగా నిలబడ్డ వ్యక్తుల పాపాన్ని ఇంకా విడిచిపెట్టలేదు కాబట్టి వారి పాపాన్ని తాను సేవించి తనలో ఉన్న పరిశుద్ధమైన రక్తాన్ని వారికి ఇచ్చి ఇక మీదట వారు పాప రహితులుగా జీవించాలి అనే ఉద్దేశంతో వారి కొరకు నేను దప్పికొన్నానని మాట్లాడాడు. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, అన్ని దగ్గరలో నీళ్లను తీసుకొచ్చి ఆ నీళ్లు ఖర్చు చేసిన తర్వాత ఇప్పుడు తన దగ్గర నీళ్లు లేవు. ఆ నీళ్లు లేకుండా ప్రభుల వారు ఆ శిలువ మీద దప్పికొన్నాడని చెప్పాడు. నన్ను బాగా గమనించవలసిన విషయం, నీళ్లు ఎవరు తెచ్చారో, ఎందుకు ఖర్చు చేశారో మీకు అర్థమయ్యాలి. ఇప్పుడు ప్రభు చెప్పిన మాట, ఆ నీళ్ల కుండ మోసుకుంటూ వస్తున్న వ్యక్తి ఏ ఇంట్లోకి వెళ్తాడో ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానిని అడగండి, మా బోధకుడు పస్కాని భుజించాలి, మేము సిద్ధం చేసుకోవాలి కాబట్టి మాకు ఒక విడిది గది ఇవ్వమని అడగండి, ఆయన సామాగ్రితో ఉన్న మేడగదిని ఇస్తాడని చెప్పాడు. దైవ జనాంగమా, దేవుని సన్నిధానంలో కూర్చున్న మనము గమనించాలి. విడిది గదిని అడగమని చెప్పాడు. విడిది గది అంటే పెళ్ళైన వారికి బాగా అర్థమవుతారు. పెళ్ళి చేసుకునేటటువంటి పెళ్ళి కుమార్తె పెళ్ళి కుమారుని ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు పెళ్ళి సమయం వరకు ఉండటానికి పెళ్ళి కుమార్తెకు ఒక గది ఇస్తారు. దాన్ని విడిది గది అని అంటారు. పెళ్లి కుమార్తె ఉండటానికి ఇచ్చే గదిని విడిది గది అంటారు.
ఆ విడిది గదిలో పెళ్లి కుమార్తె కూర్చుంటుంది. పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లి కుమార్తె తల్లి, తండ్రి, అక్క, చెల్లి, బంధువులు, స్నేహితులు అందరూ అందులో ఉంటారు. అయితే అందరూ పెళ్లి కుమార్తెలు కాదు, ఒకతే పెళ్లి కుమార్తె. ఆమె గురించి ఆ విడిది గది ఏర్పాటు చేశారు. ఆ విడిది గది ఏది అని అడిగితే, మీరున్న సంఘమే విడిది గది, మీరున్న సంఘాలే విడిది గది. ఆ విడిది గదిలో ఒక్కతే పెళ్లి కుమార్తె, మిగిలిన వారందరూ చెల్లి, అక్క, బంధువులు, స్నేహితులు. పెండ్లి వరకే వారు ఉంటారు. పెళ్ళైన తర్వాత తిరిగి వారు వెనక్కి వెళ్ళిపోతారు. మీ సంఘంలో ఎవరా పెళ్లి కుమార్తె అని అడిగితే దయచేసి గమనించాలి, సమరయ స్త్రీ వలె పాపం విడిచిపెట్టినవారు, దేవుని వద్దకు ఆత్మల్ని నడిపించేవారు, ప్రియులారా, ఆచార సంబంధమైన భక్తిని వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన భక్తిని ప్రారంభించినవారు, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా రహస్య పాపములన్నీ కూడా విడిచిపెట్టి పవిత్రమైనటువంటి నడక కలిగినటువంటి వారు. దైవ జనాంగమా, 4వది, నీ పాపపు రక్తమును ప్రభువుకిచ్చి ప్రభు దగ్గరున్న పవిత్రమైన రక్తాన్ని తీసుకునే ప్రతి ఒక్క వ్యక్తి ఈ 4 కార్యాలు ఏ వ్యక్తిలో జరిగి ఉంటాయో ఆ వ్యక్తే ఆ సంఘములో పెళ్లి కుమార్తె. ఆమె ఆ సంఘంలో పెళ్లి కుమార్తె. ఈ 4 కార్యాలలో ఏ ఒక్క కార్యం నువ్వు చేయకపోయినా నీవు పెళ్లి కుమార్తె గుంపులో లేవు. పెళ్లి కుమార్తెతో పాటు వచ్చిన బంధువుల్లాగా ఉంటావు. ఆ పెళ్లి కుమారుడు వచ్చాడు, పెళ్లి సమయం వచ్చాడు, పెళ్లి కుమార్తెను చక్కగా అలంకరిస్తారు, పెళ్లి కుమారుని ప్రక్కన తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఆమెతో పాటు ఉన్న బంధువుల్ని తీసుకెళ్ళి కూర్చోబెడతారా, ఆమె చెల్లిని తీసుకెళ్ళి పెడతారా, ఆమె అక్కని తీసుకెళ్ళి పెడతారా, లేక ఆయనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ని కూర్చోబెడతారా? లేదు, ఆమెను మాత్రమే కూర్చోబెడతారు. దైవ జనాంగమా, యేసు క్రీస్తు పెళ్లి కుమారుడిగా వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడటానికి ఈ 4 ప్రత్యేకమైన కార్యాలు నీలో జరిగి ఉండాలి, నీలో కలిగి ఉండాలి. ఆ 4 కార్యాలు నీలో కనిపించకపోతే నీవు పెళ్లి కుమార్తె బంధువురాలవే కానీ పెళ్లి కుమార్తె కాలేవు. పెళ్లి సమయం వరకు ఉండి పెళ్ళైన తర్వాత ఆమె భర్తతో వెళ్ళిపోతుంది, మనం తిరిగి వెనక్కి వస్తాం, ఈ లోకంలోనే నిలిచిపోతాం. పెళ్లి కుమార్తెగా సిద్ధపడినవా యేసు క్రీస్తునే పెళ్లి కుమారునితో పాటు మధ్యాకాశంలోనికి వెళ్ళిపోదురు. నా మాటలు అర్థమైన బిడ్డలు చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, దేవుని సన్నిధానంలో కూర్చున్న ఆయన బిడ్డలు, మీరు ఏ రీతిగా సిద్ధపడుతున్నారు అక్కడ దయచేసి వినాలి. యేసయ్య రాబోతూ ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభుల వారి ఆగమనపు దినమున ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనం ఎత్తబడు రీతిగా ఆయన మనకి చక్కటి ఆలోచనలు ఇచ్చాడు. యేసు ప్రభు రాకడ కొరకు ఎలాగ సిద్ధపడాలి అనే విషయాలు స్పష్టంగా మీకు అర్థమయ్యాయి, నాకు అర్థమయ్యాయి అనే బిడ్డలు ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం, గట్టిగా చెప్దాం. ఇంకా మీ మనసు మారకూడదు. మీరు ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘంలో ఉండి ఈ రీతిగా మీరు సిద్ధపడవచ్చు. దీని కొరకు సంఘాలు మారాల్సిన ప్రసక్తి లేదు. కొన్ని తోడేళ్ళు ప్రవేశించాయి పట్టణాలలోనికి, ఆ సంఘంలో ఉండే వాళ్ళందరినీ లేపుకుపోవటానికి. నేను ఒక చిన్న విషయం చెప్తాను, దయచేసి గమనించాలి. సంఘం క్రీస్తు శరీరం. ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ క్రీస్తు శరీరంలో అవయవాలై ఉన్న ఆలోచించాలి. ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ క్రీస్తు శరీరంలో అవయవాలై ఉన్నారు. ఇది ఆ సంఘం క్రీస్తు శరీరం, అందులో ఉండేవాళ్ళు ప్రభు శరీరంలో అవయవాలై ఉన్నారు. మనం వెళ్ళి ఒక వ్యక్తిని తీసుకొచ్చామంటే యేసు ప్రభు శరీరంలో ఒక అవయవాన్ని లాక్కొచ్చినట్టే, ఒక అవయవాన్ని లాక్కొచ్చినట్టే. మీరు బ్రతుకున్నారు, ఒక వేలుని బట్టి లాగండి, ఆ నొప్పికి అరిసి చచ్చిపోతాడు. యేసు ప్రభుల వారి శరీరంలో అవయవాన్ని లాక్కొస్తున్నాం. చాలా పొరపాటు చేస్తూ ఉన్నాం. ఈ సంఘంలో వారిని ఆ సంఘం, ఆ సంఘంలో వారిని ఈ సంఘం. ఊర్లో ఉండే సంఘాలన్నీ ఖాళీ చేసేసి తన ముందు కూర్చోబెట్టుకునే రౌడీగాళ్ళు కొంతమంది వచ్చినారు, దోపిడీగాళ్ళు కొంతమంది వచ్చినారు. దయచేసి వినాలి, వాళ్లకు బుద్ధొచ్చు రీతిగా ఏ సంఘంలో ఉండేవారు ఆ సంఘాల్లోనే ఉండాలి.
నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగమా, మీ ఆత్మలకు లెక్క ఒప్ప చెప్పవలసింది మీ సొంత కాపరి కానీ అలాగ మధ్యన వచ్చినటువంటి దొంగోళ్ళు కానే కాదు. ఎక్కడా లేని వ్యక్తులు అయిపోతారు. ఇక్కడ నుండి మీరు ఈ దేశంలో ఉంటే మీరు ఓటు హక్కు ఉంటుంది. ఈ దేశాన్ని వదిలిపెట్టి ప్రక్కకి వెళితే ఓటు హక్కు ఉంది కానీ అక్కడ వేయటానికి అవకాశం లేదు. నిన్ను గురించి చెప్పే వ్యక్తులు ఎవరు లేరు. నీ సొంత సంఘంలో ఉంటేనే నీ ఆత్మకు లెక్క ఒప్పు చెప్పటానికి మీ సేవకుడు సిద్ధంగా ఉంటాడు. మీరు ఇంటికి వెళ్ళి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 13:17. కాబట్టి ఏ సంఘంలో ఉన్న బిడ్డలు అక్కడే ఉండి పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి హల్లెలూయా చెప్దాం. దేవుడు మన పట్ల కనికరాన్ని చూపెట్టి రాత్రి మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన పాదాల చెంత పశ్చాత్తాపడి మొరపెడదాం. అందరూ కళ్ళు మూసుకుందాం. దయచేసి ప్రార్థిస్తాం. యేసయ్యా, నా పట్ల మీరు కనికరాన్ని చూపెట్టండి. దయచేసి నా విషయంలో మీరు కృప చూపెట్టి నేను ఎలాగా రానయ్యున్న పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెగా నేను సిద్ధపడాలనే విషయాలు నేను తెలుసుకున్నా. రాత్రి నా జీవితంలో ఆ రీతిగా మార్పు చెందటానికి ప్రభా మీరు కృప చూపెట్టమని ప్రభుల వారిని వేడుకుందాం. దయచేసి ప్రతి బిడ్డ నోరు తెరిచి మొరపెడదాం. ప్రతి బిడ్డ నోరు తెరిచి మొరపెడదాం. మౌనంగా కూర్చోకండి బ్రదర్, మౌనంగా కూర్చోకండి సిస్టర్, మౌనంగా కూర్చోకు నాయన, ప్రియ తల్లి మౌనంగా కూర్చోకు. నోరు తెరిచి మొరపెట్టాలి. ప్రతి విషయాన్ని ప్రభు దగ్గర పెట్టి ప్రభా మీరు నీళ్ళకుండా తీసుకొని వచ్చిన దేవుడివి. సమరయ స్త్రీకి ఇచ్చారు, ఆమె పాపం విడిచిపెట్టారు. యేసయ్యా ఆచార సంబంధమైన వ్యక్తులకి ఇచ్చారు, ఆచారం మాన్పివేసి ఆత్మీయులుగా వారు మారారు. ప్రభా నీ శిష్యుల పాదాలను కడిగారు, వారి రహస్య పాపాలు కడగబడ్డు రీతిగా తండ్రి ఈరోజు నా జీవితంలో కూడా జరగాలి. ఈ 3 కార్యాలు నా జీవితంలో జరగాలి. యేసయ్యా నోరు తెరిచి అడుగుదాం. యేసయ్యా ఈ 3 కార్యాలు నా జీవితంలో జరగాలి. నోరు తెరిచి మొరపెడదాం. నెమ్మదిగా ఉండకండి బ్రదర్. నువ్వు మౌనంగా ఉన్నావంటే నీ దగ్గర దయ్యం కూర్చొని నోరు తెరవనివ్వకుండా చేస్తుందని దాని అర్థం. దయ్యం పోవాలి, దయ్యం పోవాలి, దయ్యం పోవాలి. దేవుని కార్యం నీ పట్ల జరగాలి. ప్రతి బిడ్డ నోరు తెరిచి అడుగుదాం. యేసయ్యా నా పట్ల కనికరాన్ని చూపెట్టండి. ఈరోజు నాకు తెలియబరిచిన ప్రతి సత్యం నిమిత్తమై వేలాది వేల స్తోత్రాలు. నీ ఆగమనం నిమిత్తమై నన్ను బలపరచు యేసయ్యా. నేను విన్న వాక్య ప్రకారముగా నా జీవితం మారాలి, నా జీవితం మారాలి. యేసయ్యా, యేసయ్యా పిలువు. దయచేసి నోరు తెరిచి పిలువు. మౌనంగా కూర్చోకు బ్రదర్. దెయ్యం నీ దగ్గర పనిచేస్తూ ఉంటే నేను మౌనంగా ఉన్నావు. యేసు ప్రభుల వారి పేరు చెప్పడం దయ్యానికే ఇష్టం లేదు. పశ్చాత్తాపపడడం దయ్యానికే ఇష్టం లేదు. ప్రలాపించడం దయ్యానికే ఇష్టం లేదు. ఓ దేవుని సన్నిధానంలో ప్రతి బిడ్డ ఈరోజు విన్న వాక్య ప్రకారముగా నేను మార్చబడాలి. యేసు ప్రభుల వారి ఆగమనపు దినమున ఆయన పెళ్లి కుమారుడుగా నేను పెళ్లి కుమార్తెగా ఎత్తబడాలి. యేసయ్యా నా పట్ల కనికరాన్ని చూపెట్టమని ఆ కృపగల దేవునికి మొరపెడదాం. దేవుడు కార్యం జరిగించని. హల్లెలూయా. ప్రతి వారు కూడా నోరు తెరిచి దేవుడు నీకెంత శక్తి ఇచ్చాడో అంత శక్తితో పశ్చాత్తాపడు, పశ్చాత్తాపడు, పశ్చాత్తాపడు. నీవెప్పుడు ఈ మాటలు విని ఉండవు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా దర్శించి ఆయన శ్రేష్టమైన ఉద్దేశాన్ని నీకు తెలియపరిచాడు. నోరు తెరువు దయచేసి దేవుడు కార్యం జరిగించని. నోరు తెరిచి అడుగు. యేసయ్యా, 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 యేసయ్యా నా పాపాలు క్షమించయ్యా. సమరయ స్త్రీ వలె నా జీవితం మారాలి. ఆచార సంబంధమైన భక్తి పోవాలి, ఆత్మ సంబంధమైన భక్తి రావాలి. నా రహస్య పాపాలు కడగబడాలి. సిల్వలో నిలబడి దప్పిక గొన్నానని చెప్పిన నీ దప్పికను తీర్చటానికి నా పాపపు రక్తం ఇస్తున్నా. నీ పవిత్రమైన రక్తాన్ని నాకు దయచేయి, దయచేయి యేసయ్యా, దయచేయి యేసయ్యా, యేసయ్యా పిలువు తల్లి. నోరు తెరిచి అడుగు. గ్లోరీ. దేవుడు కార్యం జరిగించని. ఆశ్చర్యకరమైన తండ్రి, అద్భుతకరుడైన దేవ,
మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నా. మీ బిడ్డలు మీ పాదముల చెంత పశ్చాత్తాపడుతూ మొరపెడుతున్నారయ్యా. పశ్చాత్తాపడుతూ నీ పాదాల చెంత మొరపెడుతున్నారు. దయచేసి బిడ్డల్ని కనికరించండి. ఏ రీతిగా మీ బిడ్డలు మార్పు చెందాలనో ఆ విషయాలు ఇంకను రేపున వెనకలొచ్చు దైవ సేవకుని అభిషేకించి బలమైన వర్తమానం ప్రజలకు చెప్పి నీ వైపునకు తిప్పుటకు కృపదయ చేయండి స్వామి. ఈ కూడికలు ఏర్పాటు చేసిన దైవ జనుని అభిషేకించండి. వచ్చిన దైవ సేవకుల పైన కూడా నీ కృప ఉంచండి స్వామి. వారి సంఘాలను ఈ రీతిగా పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుటకు మీ కృప దయచేయండి స్వామి. వచ్చిన విశ్వాసుల్ని కూడా బలపరచండి. నీ వాక్యపు వెలుగులో వారి జీవితాల్ని సరిచేసుకున్నటకు మీరే కృప చూపెట్టండి స్వామి. మీరే కృప చూపెట్టండి. సమస్త ఘనత మహిమలు మీకే యేసయ్యా. మీరే మహిమ పొందుకొనుమని మా అందరి నిమిత్తము రానయ్యున్నాం. యేసు క్రీస్తు ప్రశస్త నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాక్యం విని ఎవరైనా దేవుని మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానని మరి ఎవరైనా ఒప్పుకున్నట్లయితే, యేసు ప్రభు గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకున్నా, ఆయన సంఘంలో చేర్చబడాలని ఆసక్తి కలిగినా మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నాం. ఒకవేళ ఇప్పటివరకు ఏ సంఘానికి వెళ్ళలేని వారుగా ఉన్నట్లయితే మన ఎన్జిఓస్ కాలనీలో 7వ లైన్లో ఉన్నటువంటి ఈసీఐ గెస్తమనే ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి ఆదివారం 9:30 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఆరాధనలో ప్రతి వారు కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం.